ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. రాబోయేటటువంటి శరన్నవరాత్రులలో భాగంగా మనము ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారి అవతారం గురించి, ఆ అమ్మవారి యొక్క విశేషం గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున 6వ తేదీ అక్టోబర్ నెల ఆదివారం రోజున మనము లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క విశేషం గురించి, ఆమె అవతారం గురించి, లలితా త్రిపుర సుందరి వైభవం గురించి ఈ రోజున మనము కొంచెం మాట్లాడుకుందాం. మరి లలితా సహస్రంలో చెప్పబడిన విధంగా సింధూరారణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరం స్మృతముఖీం ఆపీరవక్షౌరహం పాణిభ్యాం మణిపూర్ణరత్నరసకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తచరకాం ధ్యాయేత్పరామంబికాం అన్నట్లుగా అమ్మవారిని మనము ధ్యానం చేసుకుంటూ, ఆమె శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని. ఆమె శ్రీమాత, అందరికీ కూడా జగత్ అంతటికీ కూడా మాత. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ సింహాసనం మీద కూర్చుండేటటువంటి తల్లి. ఆమె ఎలా ఉద్భవించిందండి అంటే చిదగ్నికుండ సంభూత అంటే హోమం చేసినటువంటి హోమగుండ నుంచి ఉద్భవించింది అమ్మ. దేవకార్య సముద్యత, ఎందుకు ఉద్భవించింది? దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం గురించి అమ్మవారు ఉద్భవించింది. మరి ఆ దేవతల కార్యం ఏమిటి? ఏ కార్యం గురించి లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉద్భవించింది అని అనుకుంటే కనుక, ఆమె భండు అనేటువంటి రాక్షసుని హతమార్చడం గురించి ఉద్భవించినటువంటి తల్లి. మరి ఈ భండు ఎవరు, అతనికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అని అడిగితే కనుక, చాలా కాలం క్రితము ఆ యొక్క దక్షయజ్ఞంలో అమ్మవారు దహనమైన తర్వాత ఆ యొక్క పరమేశ్వరుడు సతీ వియోగం భరించలేక ఆయన తిరుగుతూ ఉన్న సమయంలో దేవతలందరూ కూడా మన్మధుడిని ప్రేరేపించగా, ఆ మన్మధుడు తన యొక్క స్వభావమైనటువంటి 5 బాణముల చేత పరమేశ్వరుడికి బాణం వేశాట. మరి నాకే బాణం వేస్తావా అని చెప్పి ఆ పరమేశ్వరుడు యొక్క 3వ కన్ను తెరవగా మన్మధుడు అక్కడే భస్మీపటలమైపోయి బూడిదగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక మహర్షి ద్వారా ఆ బూడిద నుంచి ఒక ఉద్భవించినటువంటి ఒక స్వరూపం, ఆ స్వరూపానికి చూసిన వెంటనే బ్రహ్మదేవుడు బండా అని పలికారట. దాంతో ఆ స్వరూపానికి బండు అని పేరు వచ్చింది. కానీ
స్వతహాగా రాక్షస ప్రవృత్తి ఇవ్వడం మూలకంగా అతను పరమేశ్వరుని గురించి తపస్సు చేసి 69,000 సంవత్సరాలు పరిపాలన చేయాలి అనేటువంటి వరాన్ని కోరుకొని తనతో పాటుగా శుంభుడు నిశుంభుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులను సృష్టించుకొని వారి ద్వారా తన యొక్క కృత్యాలన్నీ కూడా చేస్తూ దేవతలను మునులను మానవులను అందరినీ కూడా బాధింపసాగాడు. అటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఉద్భవించినటువంటి తల్లి ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఆదిపరాశక్తి అంశంతో జన్మించింది ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారు. మరి చెరుకుగడ విల్లు చేతితో పట్టుకొని ఉద్భవించినటువంటి తల్లి. అలాగే శ్రీచక్రరధారూఢ సర్వాయుధ పరిష్కృత అని చెప్పి శ్రీచక్రము అనేటటువంటి రథము మీద 9 చక్రములు గల రథముతో గుర్రములతో అన్ని ఆయుధాలు ధరించి ఉద్భవించింది ఈ తల్లి. మరి ఈ అమ్మవారికి మంత్రిని ఎవరు అంటే రాజశ్యామలాదేవి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి మంత్రి. వారాహీదేవి ఈ అమ్మవారికి దండనాయిక. ఆ విధంగా ఉద్భవించినటువంటి అమ్మవారు మహాకామేశ్వరాస్త్రంతో ఆ భండాసురుణ్ణి వధించింది. కామేశ్వరుడు పరమేశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవారు. అలా రాక్షస సంహారం చేసినటువంటి ఈ లలితా త్రిపుర సుందరీ దేవి గురించి బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో హయగ్రీవుడు అగస్త్యుడు అనే మహర్షి సంవాదం ద్వారా ఈ పూర్వపీఠిక ఉత్తరపీఠిక అని చెప్పి ఉన్నటువంటి 2 భాగాల ద్వారా ఈ లలితామ్మవారి గురించి చెప్పబడింది బ్రహ్మాండ పురాణంలో. మరి శ్రీమాత్రే నమః అనేటటువంటి మహత్తరమైన నామంతో ఈ అమ్మవారు పూజించబడుతూ ఉంది. ఈ అమ్మవారికి ఏమి ఇష్టమండి అని అడిగితే కనుక ఆ నామాలలోనే చెప్పబడి ఉంది. పాయసాన్న ప్రియాత్వక్స్త అని చెప్పి. పాయసాన్నము అంటే ఈ అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే ఇంకొక నామంలో హరిద్రాన్నైక రసిక హాకని రూపధారిణి అని చెప్పి పసుపు అన్నము పులిహార అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. మరి చక్కగా ఆ రోజున అందరూ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవుని శ్రీచక్రంలో కొలువై ఉన్నటువంటి ఆ లలితా త్రిపుర సుందరిని ఆరాధన చేయండి. అలాగే అమ్మవారికి పాయసాన్నము, పులిహోర, అల్లం గారెడు అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతి, ఇష్టం. మరి అమ్మవారికి చాలా ఇష్టమైన వస్త్రము గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రం. కాబట్టి అందరూ కూడా ఆ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరి స్వరూపంలో చెరుకుగడతో ఉన్నట్లుగా సింహాసనం మీద కూర్చున్నట్లుగా భావన చేస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తూ లలితా సహస్రనామాలు, లలితా చాలీస, పూర్వపీఠిక, ఉత్తరపీఠిక మొదలైనవన్నీ కూడా అమ్మవారికి పారాయణ చేస్తూ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఎంతో
అమ్మవారి నామంలోనే ఉంది లలిత అని చెప్పి. కాబట్టి ఆమెను ఎంత చక్కగా పూజిస్తామో, భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆమె అంత చక్కగాను భక్తులకు ప్రసన్నురాలు అయ్యేటటువంటి తల్లి. కాబట్టి అందరూ కూడా ఆ రోజున అమ్మవారి లలితా త్రిపుర సుందరి స్వరూపంలో ఆరాధన చేయండి, పూజించండి, లలితా సహస్రనామ పారాయణ చేయించుకోండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. శుభం భూయాత్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ విలువైనటువంటి కామెంట్లు పెట్టండి. శుభం భూయాత్.